Good morning, students. Today I discuss about the concept of simple harmonic motion. Simple harmonic motion. So మనం ఇంటర్మీడియట్ పరంగా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ డీల్ చేస్తామండి, డిస్కస్ చేస్తామండి. ఓన్లీ పీరియాడిక్ మోషన్ అండ్ సింపుల్ పెండిలం ఈ రెండు క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేస్తామండి. సో ఇంటర్మీడియట్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే వస్తుంది, ఎక్కువగా అది ఆ రెండు క్వశ్చన్స్ చదువుతారు అందరూ. సో మనకి జేఈ మెయిన్స్ నీట్ పరంగా దాని నుంచి ఇంకా ఎక్కువ డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింపుల్ హాసిలేషన్స్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, ఎస్హెచ్ఎం అంటే ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్. Simple harmonic motion as defined as the to and fro motion of the particle along the straight line about a fixed point. The acceleration of the particle is always towards the fixed point. The magnitude of acceleration is directly proportional to displacement of the particle. That is called simple harmonic motion. అంటారు. అంటే యాక్చువల్గా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో యాక్సలరేషన్ అనేటువంటిది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటూ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సింపుల్ పెండిలం జస్ట్ లైక్ ఉయ్యాలండి. మనం చిన్నప్పుడు ఊగుతున్నటువంటి ఉయ్యాలనే మనం సింపుల్ పెండిలం అంటారు. సింపుల్ పెండిలం. సో ఈ సింపుల్ పెండిలంలో దీన్ని మెయిన్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. అంటే ఇలా ఊగుతుంది అన్నమాట. ఇది బాబ్. Simple pendulum is a device. So let us take one of the massless thread. One end is fixed rigid support, other end is fixed mass of the bob m. The disturbance of the pendulum, it is oscillate. Okay. The to and fro motion of the particle along the straight line about a fixed point. The direction of acceleration is always towards the fixed point. The magnitude of acceleration is directly proportional to displacement of the particle. That is called simple harmonic motion అన్నమాట. అంటే మనకి ఈ క్లాసికల్ థియరీలో మన క్లాసికల్ థియరీలో కనిపించేటువంటి సింపుల్ హార్మోనిక్ మోషన్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండిలము, సెకండ్ ఎగ్జాంపుల్ ఆసిలేటింగ్ లోడెడ్ స్ప్రింగ్. ఈ రెండు మనకి చూడగలమండి, మనకంటే చూడగలం. కానీ మనకి సైంటిఫిక్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్నటువంటి మీడియం అంతా కూడా, మీడియంలో ఉన్నటువంటి అన్ని పార్టికల్స్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఉంటాయి అని మనం ఈ కాన్సెప్ట్లో కన్క్లూజన్లో తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవ్వాలంటే అందులో ఉన్నటువంటి మీడియంలో ఉన్న పార్టికల్స్ అనేటువంటివి సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఉంటాయి అని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ సింపుల్ పెండిలం అంటే ఏంటండి, ఉయ్యాల. సో ఎలా ఊగుతుంది అది? జస్ట్ మనకు సింపుల్ చెప్పాలంటే సో ఇలా 1 minute మీకు చూపిస్తాను. సింపుల్ పెండిలం మీకు ఆల్రెడీ క్లియర్గా చూపిస్తాను 1 minute. ఓకే, దట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ స్టేట్మెంట్ చెప్పానండి. ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ది సింపుల్ పెండిలంకి మనకి ఒక ఇమేజ్, అదే మన దగ్గర అరేంజ్మెంట్ ఉందండి, చూద్దాం. ఇది ఒక సింపుల్ పెండిలం చూడండి. దిస్ ఈజ్ ద సింపుల్ పెండిలం, ఉయ్యాల. సో ఊగక ముందు ఉండేటువంటి పొజిషన్, ఈ పొజిషన్ మనం మెయిన్ పొజిషన్ అంటామండి. సో ఇది ఇలా ఆసిడ్ అయితే కనుక ఎక్స్ట్రీమ్ పొజిషన్, అంటే ఈ చివరి పొజిషన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. సో క్లాసికల్ థియరీలో సింపుల్ హార్మోనిక్ మోషన్కి ప్రూఫ్ మాట ఇది. సో ఈ పార్టికల్ ఏ విధంగా ఆసిడ్ అవుతుందో, సో క్వాంటమ్ థియరీలో మీడియంలో ఉన్న పార్టికల్ అన్నీ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఉంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఈ సింపుల్ పెండిలంలో మనకి 2-3 పార్టికల్స్ తీసుకునేలా ఇన్ని కూడా సింపుల్ పెండిలమ్సే ఆసిడ్ అవుతుంది. ఓకేమ్మా. సో దీని నుంచి మనం ఐపీ పరంగా క్లియర్గా నేర్చుకుంటామండి. మనకి ఐపీ పరంగా కాదు, మనకు జేమెయిన్స్ పరంగా తీసుకుంటే, సో వాట్ ఈస్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్? ద to and fro motion of the particle along the straight line about a fixed point. The direction of acceleration is always towards the fixed point. The magnitude of acceleration is directly proportional to displacement of the particle. అంటే చూడండి, యాక్సలరేషను డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పాడు. అంటే ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై డైరెక్షన్లో ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ. సో దీని నుంచి మనం ఈ
అంటే వేవ్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్టర్బెన్స్ అవుతున్న ఈ పార్టికల్స్ ఏం క్రియేట్ చేస్తుందమ్మా? వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. సో వేవ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ వేవ్స్కి ఏ అంటే యాంప్లిట్యూడ్ ఉంటుందండి, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ లేదా యాంగులర్ వెలాసిటీ అంటాం, టీ అంటే టైం, పై అంటే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఏదైనా సరే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్ ఏదంటే మనం ఇలాగే తీసుకోవాలి, A = -ω² అని తీసుకుంటాం. ఇంకా రెండోది ఆసిలేటింగ్ లోడెడ్ స్ప్రింగ్ అండి. ఆసిలేటింగ్ లోడెడ్ స్ప్రింగ్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని ఒక స్ప్రింగ్ని అటాచ్ చేయడం వల్ల ఇది ఆసిలేటింగ్ లోడెడ్ స్ప్రింగ్ చెప్తున్నాం. సో దీని యొక్క టైం పీరియడ్, ఈ స్ప్రింగ్కి టైం పీరియడ్ తీసుకుంటే మనకి T = 2π√m/k అని చెప్పొచ్చు. m/k, m is the mass of the load, k is the spring constant, అని చెప్పొచ్చు అండి. సో ఇవన్నీ కూడా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. రెండోది పీరియాడిక్ మోషన్ అండి. పీరియాడిక్ మోషన్కి సింపుల్ హార్మోనిక్ మోషన్కి కొంచెం డిఫరెంట్ ఉందండి. పీరియాడిక్ మోషన్కి సింపుల్ హార్మోనిక్ మోషన్ కొంచెం కొద్దిగా డిఫరెంట్ ఉంది. సో పీరియాడిక్ మోషన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? రొటేషన్ ఆఫ్ ఎర్త్ అంటే సెల్ఫ్ రొటేషన్. సో సెల్ఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ తీసుకుంటే మనకి అది పీరియాడిక్ మోషన్. అంటే టైం ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉంటాయి, 24 hours ఫర్ డే. టైం ఇంటర్వెల్ అంతా 24 hours. ఫర్ ఇయర్ 365 days ఉంటుంది. సో టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటారు. టైం పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. అంతే, డిఫరెంట్ ఏంటి కాదు. సో రెండు కూడా 2 and 4 మోషన్. ఇక్కడ 2 and 4 అంటే ముందుకు వెనకకు, 2 and 4 మోషన్ అంటే ముందుకు వెనకకు ఊగుతుంది. పీరియాడిక్ మోషన్ అంటే వెనక రాదు, ఇంకా ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉండదు కాబట్టి ఈ పీరియాడిక్ మోషన్ చెప్తారు. సో పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్ రొటేషన్ ఆఫ్ ఎర్త్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్ సింపుల్ పెండిలము, ఆసిలేటింగ్ లోడెడ్ స్ప్రింగ్ లేదా వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ కూడా చెప్పొచ్చండి. ఇవన్నీ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంక మనకి ఇందులో వచ్చే మెయిన్ ఈక్వేషన్స్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్ A = -ω² అని. సో y = A sin ωt + π. పై అంటే యాంగిల్ ఆఫ్ ఫేజ్ అని చెప్తాం. సో మనకి ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకి మెయిన్ సర్క్యులర్ మోషన్ ఎక్కువ ట్రీట్ చేస్తామండి. సర్క్యులర్ మోషన్ చూడండి, ఇలా సర్క్యులర్ మోషన్ తీసుకుంటే సో దిస్ ఈజ్ ద x డాష్ y డాష్. సో దీన్ని రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే యాక్చువల్గా, కానీ ఇక్కడ యాంప్లిట్యూడ్ అవుతుందండి. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ A, ద పార్టికల్ ఈజ్ మూవ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ N O. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ Y. సో దీనికి ఆల్రెడీ ప్రూఫ్ చేస్తాం, ఇంటర్మీడియట్ ప్రూఫ్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. అలాగే సింపుల్ పెండిలం ప్రూఫ్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ వస్తుంది టైం పీరియడ్ T = 2π√L/g అని. అలాగే ఈక్వేషన్ ప్రూవ్ చేస్తే T = 2π√m/k అని ప్రూవ్ చేస్తాం. ఇదంతా ఓకే, ఇదంతా ఇంటర్మీడియట్ పరంగా మనకు క్లియరే. కానీ ఇక్కడ ఇంకోటి అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ లేదా యావరేజ్ పొటెన్షియల్ ఎనర్జీ పార్టికల్ తీసుకుంటే 1/4m²A² అని ప్రూవ్ చేస్తాం. 1/4m²A². ఇక m అంటే మాస్ ఆఫ్ ది పార్టికల్, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. చూడండి, ఇది కొంత సర్టెన్ యాంగిల్తో మూవ్ అవుతుంది కాబట్టి యాంగులర్ వెలాసిటీ. ఏంటంటే మా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే సరే ఇది ఇలా ఒక కంప్లీట్ సర్కిల్ అని ట్రీట్ చేసుకుంటే సో ఇది రేడియస్ ఆఫ్ ది సర్కిల్గా ట్రీట్ చేస్తాం. సో ఏదైనా సరే సో ఇంతవరకు మనం ఇంటర్మీడియట్ పరంగా డిస్కస్ చేసుకుంటాం. కొంచెం డెప్త్కి వెళ్తే ఇప్పుడు ఈ పెండులం అనేటువంటిది, ఈ పెండులం క్లాక్ అనేటువంటిది ఒక లిఫ్ట్లో ఉన్నప్పుడు దిట్ ఈజ్ మూవ్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని టైం ఎలా చేంజ్ అవుతుందంటే T = 2π√L/g+Aగా ట్రీట్ చేస్తామండి. ఏ అంటే యాక్సలరేషన్ ఆఫ్ ది లిఫ్ట్, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో T = 2π√L/g-a, ఇట్ ఈస్ మూవ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ద లిఫ్ట్ ఈజ్ మూవ్ డౌన్వర్డ్ డైరెక్షన్ చెప్పొచ్చు. సో ఇంతవరకు ఓకే. సో మనకి మెయిన్ MCQs అనేటువంటివి ఈ టేబుల్లో చూద్దాం. అంటే అంటే ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏ పొజిషన్లో పార్టికల్కి ఏ వెలాసిటీ ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇది మెయిన్ పొజిషన్ అంటామండి. మెయిన్ పొజిషను, ఇది కూడా మెయిన్ పొజిషను. ఇవేంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో మెయిన్ పొజిషన్లో వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఎలా ఉంటుంది, సో డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ది డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే వెలాసిటీ ఎలా ఉంటుంది, యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, ఇలా అన్నింటికి ఒక సింపుల్ ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతిదానికి మనం ప్రూఫ్ చేయని అవసరం లేదు. ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది, కానీ అన్నీ మనం ప్రూఫ్ ఏమైనా చేయని అవసరం లేదు. డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి ఐడియా ఉంటుంది, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
సో ఫస్ట్ ఇందులో మనకి చూడండి, పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ అట్ మీన్ పొజిషన్ అని ఇచ్చాడు. సెకండ్ది అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇచ్చాడు. సో తర్వాత యాంగిల్స్ ఇచ్చాడండి, 30 degrees, 45 degrees, 60 degrees అండి. అంటే మనకి మనం రోజు చూస్తున్నటువంటి క్లాక్, ఈ క్లాక్లో టైమింగ్స్ చూసుకుంటాం. ఈ టైమింగ్స్కి ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్కి కనెక్షన్ ఉంది. ఓకే, టైమింగ్స్కి సింపుల్ హార్మోనిక్ మోషన్కి కనెక్షన్ అనేటువంటిది ఉంది. సో ఎలా ఉంది అంటే చూడండి, ఈ క్లాక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్లో 12, 6, 3, 9. సో మొత్తం ఇది 360 degrees ఉంటుందండి, 360 degrees. ఓకే, సో 360/12 చేసాం అనుకోండి, 360/12 30 degrees వస్తుంది, 30 degrees. ఓకే, అంటే 1కి 2కి మధ్యన యాంగిల్ ఎంత అండి? 1కి 2కి మధ్యన యాంగిల్ 30 degrees, లేదా 12కి 1కి మధ్యన యాంగిల్ కూడా 30 degrees ఉంటుంది చెప్పచ్చు, 30 degrees. సో ఈ క్లాక్కి ఇప్పుడు ఈ టేబుల్కి కనెక్షన్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ అట్ ద మెయిన్ పొజిషన్ చూడండి. అట్ ద మెయిన్ పొజిషన్ తీసుకుంటే సో దిస్ పొజిషన్. సో మెయిన్ పొజిషన్లో పార్టికల్ అనేటువంటిది ఎక్కడ ఉందండి? స్టార్టింగ్ పొజిషన్లో ఉంది. అంటే దెర్ ఈజ్ నో ఆసిలేటింగ్, దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ వై వాల్యూ ఎంత అండి? సో ఈ పొజిషన్లో పార్టికల్ ఉన్నప్పుడు హారిజాంటల్ ట్రీట్ చేస్తాం కాబట్టి సో వై వాల్యూ జీరోగా తీసుకోవాలి, వై వాల్యూ జీరోగా ట్రీట్ చేస్తామండి. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 అన్నాడండి. అంటే మెయిన్ పొజిషన్లో యాంగిల్ 0గా ట్రీట్ చేసుకుంటే కనుక డిస్ప్లేస్మెంట్ కూడా 0 అన్నాడు. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం సింపుల్గా దీన్ని సైన్తో గుర్తుపెట్టుకుందాం. సైన్ 0 వాల్యూగా గుర్తుపెట్టుకోండి. సైన్ 0 degrees, సైన్ థీటాస్ తీసుకుందాం. అంటే సైన్ 0 degrees అనుకున్నాం అనుకోండి, 0 degrees, సైన్ 0 ఉందండి, సైన్ 0 0 కాబట్టి డిస్ప్లేస్మెంట్ కూడా 0. ఓకే, నెక్స్ట్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటే, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఎంత? ఎక్స్ట్రీమ్ అంటే ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి, అంటే ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి అండి. సో ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ అంటే యాంగిల్ ఎంత అండి? యాంగిల్ అంటే 90 degrees అయిపోయింది. ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది మీన్ పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్. ఇక్కడ తీసుకుంటే ఇది మీన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్. అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇలా తీసుకుంటే ఇక్కడ తీసుకున్నమాట. సో ఇక్కడ యాంగిల్ ఎంత అన్నప్పుడు 90 degreesగా ట్రీట్ చేస్తాం, 90 degreesగా ట్రీట్ చేస్తాం. సో అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ సో సైన్ 0 ఆర్ సైన్ 90 degrees. సైన్ అంటే ఏంటంటే 1 కాబట్టి సో ఇంటూ 1 అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. సో ఏ ఇస్ ద యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, లేదా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటాం అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది సైన్ 0 తీసుకుంటే 0 వచ్చింది. ఇక్కడ ఏ ఇంటూ 1 అంటే ఏ వాల్యూ 1 రావాలంటే ఇక్కడ 1 రావాలంటే 1 ఇంటూ ఏ కాబట్టి సైన్ అంటే ఎంతండి? సైన్ అంటే 1గా ట్రీట్ చేస్తాం, సైన్ అంటే 1. సో మనకి మెయిన్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్ రెండు పనులు చెప్పేసుకున్నాం. ఇప్పుడు మధ్యలో కావాలండి. సో మధ్యలో అంటే 30 degrees, 45 degrees, 30 degrees, 45 degrees అలా తీసుకున్నాం. ఇది 30 అనుకోండి, ఇది 30 degreesకి, ఇది 45 degreesకి, 60 degreesకి తీసుకున్నాం. ఇలా 3 తీసుకున్నాం మరి. సో ఫస్ట్ ఎట్ 30 degrees తీసుకున్నాం, ఎట్ 30 degrees. సో సైన్ 30 ఎంత చెప్పండి సార్? సైన్ 30 ఈజ్ 1/2. అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్లో 2 ఉంటుంది. అంటే 1/2 చూడండి, 1/2 అంటే a/2. సో మనకి ఎన్ని వాల్యూస్ ప్రూఫ్ ప్రకారం చేస్తే ప్రతి ప్రూఫ్ ఉంటుంది. ఎలాగా? సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆల్రెడీ చూడండి. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏముంది? y = a sin ωt + π తీసుకుంటే దీంట్లో సబ్జెక్ట్ చేసుకుంటే వస్తుంది ఆన్సర్. సో అన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా సైన్ అనే ఫంక్షన్ తీసుకుంటే సైన్ 30 వాల్యూ, సైన్ 30 ఈజ్ 1/2 కాబట్టి సో a/2 అవుతుందండి. సిమిలర్లీ సైన్ 45 తీసుకుందాం, 45 degrees తీసుకుంటే సో సైన్ 45 ఈజ్ 1/√2 కాబట్టి a/√2. సైన్ 60 వాల్యూ √3/2 సో ఏ √3/2 లేదా √3/2 ఇంటూ ఏ √3a/2 అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ అట్ మీన్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్, అట్ 30 degrees, అట్ 45 degrees, అట్ 60 degrees అండి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ చూడండి, ఇక్కడ స్మాల్ టీ క్యాపిటల్ టీ రాస్తున్నాం. క్యాపిటల్ టీ అంటే క్యాపిటల్ టీ అంటే టైం పీరియడ్ అండి, ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. సో టైం పీరియడ్, క్యాపిటల్ టీ అంటే టైం పీరియడ్. స్మాల్ టీ అంటే
సో ఆ సఫిషియెంట్ యాంగిల్ మూవ్ అవడానికి పట్టేటువంటి టైం అన్నమాట. ఆ సఫిషియెంట్ యాంగిల్ మూవ్ అవడానికి పట్టేటువంటి టైంని స్మాల్ టీ అంటాం. అంటే సో ఇప్పుడు ఈ పార్టీకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింటర్ 12 నుంచి 1కి పట్టేటువంటి టైం స్మాల్ టీ, 12 నుంచి మళ్ళీ 12కి వచ్చే టైము క్యాపిటల్ టీ. అది అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం చేయడాడు 30 degrees ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు మీకు. 30 degrees ఎలా వచ్చింది అంటే T/12. సో హౌ మెనీ డిగ్రీస్ కంప్లీట్ సర్కిల్? 360 degrees. 360/12 30 degrees. ఓకే, అందుకే ఇక్కడ స్మాల్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ T/12 అని రాశాడు. అంటే క్యాపిటల్ T/12 అని రాసుకుంటే ఈ టైం ఇంటర్వల్ తీసుకుంటే ఈ టైం ఇంటర్వల్కి ఈ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్కి ఈ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది చెప్పాడు. ఈ యాంగిల్కి ఆ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఇక్కడ తీసుకుంటే టీ కూడా 45 degrees అండి. టీ కూడా 45 degrees అంటే 360/8 చేయండి. 360/8 చేస్తే 45 వస్తుంది. సో 45కి a/√2 వస్తుంది డిస్ప్లేస్మెంట్. అలాగే 360/60 చేయండి. 360/6 చేస్తే 60 వస్తుంది. సో 60 degrees దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంతంటే √3a/2 అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి ఈ కేసులు అన్నీ కూడా ఈ కాలం మొత్తం చెప్పేయగలం, ఏ యాంగిల్ చెప్పినా సరే. సో అలాగే మరి వెలాసిటీ ఎంత చెప్పాలంటే ఈ వెలాసిటీ గురించి చెప్పినప్పుడు ఇక్కడ మనం కాస్ ఫంక్షన్ తీసుకోవాలి. కాస్ థీటా ఫస్ట్ సైన్ తీసుకోవాలి, రెండోది కాస్ థీటా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ at mean position velocity of the particle ఎంత? at mean position velocity of the particle. సో at mean position velocity of the particle, సో v maximum అంటే ఇక్కడ ఈ పొజిషన్లో అంటే మీన్ పొజిషన్లో వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అంటే వెరీ మ్యాక్సిమం ఉంటుంది. మరి చూడండి ఒకసారి సింపుల్ పవర్ మార్క్ మోషన్ తీసుకోండి. ఇది మీన్ పొజిషన్, ఇలా పక్కకు లా వదిలేసాను, ఆ సెట్ అవుతుంది. అంటే చూడండి వెలాసిటీ ఇలా ఈ పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ పొజిషన్లో మ్యాక్సిమం ఉంటుంది. వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఇక్కడ 0 అయిన తర్వాత మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. మళ్ళీ వెలాసిటీ డిక్రీజ్ అయ్యి 0 అవుతుంది. సో 0 అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుందండి. సో మళ్ళీ మీన్ పొజిషన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. అంటే మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మీన్ పొజిషన్లో మాత్రమే ఉంటుంది. సో ఎంత ఉంటుంది మ్యాక్సిమం వెలాసిటీ అంటే v maximum equal to ఒమేగా ఏ. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, ఏ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ది పార్టికల్ అని చెప్పొచ్చు. సో v maximum equal to ఒమేగా ఏ అని చెప్పొచ్చు, ఒమేగా ఏ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుందాం. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో 0 అన్నాడండి. వెలాసిటీ ఎంతండి? 0. అంటే చూడండి ఇలా ఆసైడ్ అయినప్పుడు చూడండి ఇలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి ఇక్కడ 0 అయిపోతుంది. 0 అనేది వెనక్కి వస్తుంది. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్లో అంటే ఈ పొజిషన్లో ఎలా వెనక్కి వస్తుంది కదా, ఈ పొజిషన్లో వెలాసిటీ ఎంత అండి? 0. సో ఎలా వచ్చింది 0 అంటే? సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే 90 degrees అండి. 90 degrees కాబట్టి కాస్ట్ 90 ఎంతండి? కాస్ట్ 90 0 కాబట్టి వెలాసిటీ 0. నెక్స్ట్ అట్ 30 degrees తీసుకుందాం. 30 తీసుకున్నప్పుడు ఏమొచ్చి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. 30 degrees తీసుకున్నప్పుడు ఎంత ఏం చేయాలి? ఇప్పుడు కాస్ 30 తీసుకోండి. కాస్ 30 ఎంత? కాస్ 30 ఈజ్ √3/2 అంటే మ్యాక్సిమం వెలాసిటీలో √3 టైమ్స్ ఉంటుంది. మ్యాక్సిమం వెలాసిటీలో √3 టైమ్స్ ఉంటుందండి. అలాగే 45 తీసుకుంటే మ్యాక్సిమం వెలాసిటీలో √2 టైమ్స్ ఉంటుంది, 1/√2 టైమ్స్ ఉంటుంది. అంటే v maximum/√2. ఎందుకు? కాస్ 45 ఈజ్ 1/√2. కాస్ 60 ఎంత అండి? కాస్ 60 1/2 కాబట్టి సో మ్యాక్సిమం వెలాసిటీలో హాఫ్ ఉంటుంది చెప్పాడు. సో ఇవన్నీ వాల్యూస్ మనకు ప్రతిదానికి ప్రూఫ్ ప్రకారం చేసుకుంటూ గుర్తుకుండకపోవచ్చు, కానీ సో ఈ ట్రిక్ ఫాలో అయితే మాత్రం ఈజీగా గుర్తుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ యాక్సలరేషన్ ఎంత? సో యాక్సలరేషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ సైన్ తేడా ఫాలో అవుదామండి. సైన్ తేడా ఫాలో అయితే మనకి సో వన్స్ అగైన్ చూడమ్మా, అట్ మీన్ పొజిషన్లో డాడీ y వాల్యూ 0 అన్నాడు. y వాల్యూ 0 అయితే ఏ వాల్యూ ఎంత అవుతుందండి? ఏ ఈక్వల్ చూడండి -ω²y. y వాల్యూ 0 అయితే ఏ వాల్యూ 0 అయిపోతుందిగా, ఇది 0. అది ఒరిజినల్ ప్రూఫ్. ఇప్పుడు అలా కాకుండా అట్ మీన్ పొజిషన్ అంటే 0 degrees కదా, సైన్ 0 ఎంత? సైన్ 0 is 0 సరిపోయిందిగా. ఓకే, y వాల్యూ 0 అయినా సైన్ 0 వాల్యూ 0 తీసుకున్నా 0 కాబట్టి సో అట్ మీన్ పొజిషన్లో ఏ వాల్యూ 0. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఏ వాల్యూ ఎంతండి? ఏ మ్యాక్సిమం అన్నాడండి. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో y ఈక్వల్ టు ఏ అయిపోద్ది. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో y ఈక్వల్ టు ఏ అయిపోద్ది కాబట్టి సో ఏ మ్యాక్సిమం ఈక్వల్ టు ω²a.
అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ సైన్ 90. సో సైన్ 90 వాల్యూ ఎంత అండి? 1 అంటే మ్యాక్సిమం, 1 అంటే మ్యాక్సిమం అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ మీన్ పొజిషన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో కేఈ అట్ మీన్ పొజిషన్లో కేఈ మ్యాక్సిమం అయితే పిఏ 0 అంటే మీన్ పొజిషన్ అంటే ఇది ఇనిషియల్ పొజిషన్, పిఏ ఇక్కడ మ్యాక్సిమం అంటే మీన్ పొజిషన్లో కేఈ మ్యాక్సిమం, పిఏ 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్లో కేఈ 0, పిఈ మ్యాక్సిమం. ఎందుకంటే కేఈ 0 అంటే వెలాసిటీ 0, కేఈ 0. సో ఇది వర్టికల్గా హైట్ రైజ్ అయింది, కాబట్టి ఇట్ ఈస్ మీన్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ పొజిషన్. కాబట్టి సో ఈ దిస్ పొజిషన్ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఈజ్ పి ఈజ్ మ్యాక్సిమం, అట్ మీన్ పొజిషన్ కే ఈజ్ మ్యాక్సిమం. సో అకార్డింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్, టోటల్ ఎనర్జీ రిమైన్స్ ఈజ్ కాన్స్టెంట్. బట్ అట్ మీన్ పొజిషన్ కే ఈజ్ మ్యాక్సిమం, పి 0, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కేఈ 0, పిఈ మ్యాక్సిమం చెప్పాడు. నెక్స్ట్ ఇంకా 30 degrees తీసుకుందామండి. 30 తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి, ఆటోమేటిక్గా చూడండి ఏంటంటే సైన్ ఫాలో అవ్వాలండి. సైన్ 30 ఎంత అండి? సైన్ 30 ఈజ్ 1/2 కాబట్టి ఏ మ్యాక్సిమం బై 2, 1/2 కాబట్టి ఏ మ్యాక్సిమం బై 2. ఇప్పుడు సైన్ 45 1/2 కాబట్టి ఏ మ్యాక్సిమం బై √2. సైన్ 60 √3/2 అంటే √3 ఏ మ్యాక్సిమం బై 2 అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి టేబుల్ నుంచి అట్లీస్ట్ 2 బిట్స్ అనేటువంటివి ఎంసెట్లాగా జేఈలో కానీ మనకి ఎక్కువగా వస్తాయి. సో ఈ టేబుల్ మనకు మైండ్లో ఉంటే సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏ పొజిషన్లో ఏమి 0 అవుతున్నాయి, ఎక్కడ 0 అవుతున్నాయి, ఏ వాల్యూస్ 0 అవుతున్నాయి, ఎక్స్ట్రీమ్ పొజిషన్లో వాల్యూస్ ఎలా 0 అవుతున్నాయి, మీన్ పొజిషన్లో ఏ వాల్యూస్ 0 అవుతున్నాయి. సో యాంగిల్ అంటే మనకు క్లాక్లో 12 ఎందుకు వచ్చింది అని మనకు డౌట్ రావచ్చు మీకు. ఈ 12 నెంబర్ ఎందుకు వచ్చింది అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఈ క్లాక్కి కనెక్షన్ ఉంది, సింపుల్ హార్మోనిక్ మోషన్కి క్లాక్కి కనెక్షన్ ఉందని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మా. సో ఇది మీరు కొంచెం దృష్టి పెట్టండి దీని మీద, మనకి ఆబ్జెక్టివ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఐడియా వస్తుంది. సో ఈ టేబుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? చూడమ్మా, మనం ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో సింపుల్ పెండ్యులంలో మనకి డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి. చూడప్పుడు ఫస్ట్ అంటే స్ప్రింగ్ కనెక్టెడ్ సిరీస్లో తీసుకుందాం. స్ప్రింగ్ కనెక్టెడ్ సిరీస్ అంటే ఇదొక స్ప్రింగ్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు రెండు కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటాయి, సో ఇప్పుడు మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్లో టీ అంటే టైం పీరియడ్ ఆఫ్ ది ఆసిలేటింగ్ టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2π√m/k అన్నాం. అక్కడ కే వాల్యూ తీసుకోవాలంటే ఇలా సిరీస్లో ఉన్నప్పుడు ఇది సిరీస్ కాంబినేషన్లో 1/k ఈక్వల్ టు 1/k1 ప్లస్ 1/k2 అని తీసుకుంటాం. లేదా ఇలా కూడా చెప్పొచ్చు, k ఈక్వల్ టు k1 k2 బై k1 ప్లస్ k2 అని కూడా చెప్పొచ్చు. k ఈక్వల్ టు k1 k2 బై k1 ప్లస్ k2 అని కూడా చెప్పొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు రెండోది ప్యారలల్ కాంబినేషన్ తీసుకుందాం. ప్యారలల్ అంటే చూడండి ఇలా తీసుకోవచ్చు, ప్యారలల్ ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు ప్యారలల్. సో ఈ రెండు ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటాయి, లేదా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటుంది హారిజెంటల్ ప్లేన్ మీద. సో ఈ కేసులో మనకి ఈ ఫార్ములా ప్రకారం టీ ఈక్వల్ టు 2π√m/k కట్టాలంటే, సో టైం పీరియడ్ ఈజ్ 2π√m/k కట్టాలంటే, సో కే వాల్యూ మనం కే ఈక్వల్ టు k1 ప్లస్ k2 అని తీసుకుంటాం. సో దీని నుంచి మనకి ఏమైనా సరే టైం పీరియడ్ వస్తుందండి. సో టైం పీరియడ్ నుంచి మనకు ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు 1/t హెడ్జెస్ అంటే ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు 1/t ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. కాబట్టి సో ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ ఉందంటే ఎస్ ఉందని చెప్పొచ్చండి. సో ఇక్కడ మనకి సెకండ్స్ పెండ్యులం అంటే వాట్ ఇస్ సెకండ్స్ పెండ్యులం? ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ 2 seconds, దట్ ఈస్ కాల్డ్ సెకండ్స్ పెండ్యులం అన్నామండి. సో ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ 2 seconds, దట్ ఈస్ కాల్డ్ సెకండ్స్ పెండ్యులం. సో టీ ఈక్వల్ టు 2 seconds, ఎల్ ఈక్వల్ టు 100 centimeters లేదా 1 meter అని చెప్తున్నాం. ఓకే, అంటే ఇది ఈ ఆసిలేటింగ్ పెండ్యులం అనేటువంటిది దేని డిపెండ్ అయ్యింది? మాస్ మీద డిపెండ్ అయ్యింది. ఇది స్ప్రింగ్లో అయితే ఏమంటే మాస్ ఆఫ్ ది లోడ్ మీద డిపెండ్ అయ్యింది. సో ఇక్కడ సింపుల్ పెండ్యులం తీసుకుంటే మాత్రం డస్ నాట్ డిపెండింగ్ ఆన్ మాస్ ఆఫ్ ది బాడీ, బికాస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండ్యులం టీ ఈక్వల్ టు 2π√L/g. ఓన్లీ ఎంత మీద డిపెండ్ అయింది? జీ మీద డిపెండ్ అయింది తప్ప మాస్ మీద డిపెండ్ అవ్వాలి.
ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే మనకి పెండిలం క్లాక్స్ ఉంటాయండి. పెండిలం క్లాక్స్ జనరల్లీ గో స్లో ఇన్ సమ్మర్, వెరీ ఫాస్ట్ ఇన్ వింటర్, బికాజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అండి. సమ్మర్లో టెంపరేచర్ రేజ్ అవ్వడం వల్ల సో సాలిడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే T ప్రపోర్షనల్ టు √L కాబట్టి. అది వింటర్లో ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో సాలిడ్స్ అంటే ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి సో లెంత్ డిక్రీజ్ అవుతుంది. సో టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే టైం క్లాక్ తీసుకున్నప్పటికి మనకి క్లాక్ టైం ఏ విధంగా చేంజ్ అవుతుందంటే మనకి 1/time proportional to T, proportional to √L, proportional to √G, proportional to temperature. ఎలా ఉంటాయి అన్నమాట. అంటే లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, క్లాక్ లాస్ ఆఫ్ టైం. G ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది, క్లాక్ గెయిన్ ఆఫ్ టైం అని ఒక సింపుల్ ఫార్ములా నుంచి మనం సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఏది సరే లాజికల్ క్వశ్చన్స్ ఏమైనా అడిగినా లాజికల్ క్వశ్చన్లో ఈ టైం పీరియడ్ ఏంటంటే మాస్ మీద డిపెండ్ అవ్వదు, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ లెంత్ మీద డిపెండ్ అవుద్ది, జీ మీద డిపెండ్ అవుద్ది. సో ఇక్కడ ఇందులో ఈ మధ్యలో ఈ బాబ్లో మనం వాటర్ ఫిల్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా వాటర్ ఉన్నప్పుడు టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎంటీగా ఉన్నప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఓల్ ఉందండి, స్మాల్ ఓల్ ఉంటుంది, స్మాల్ ఓల్ ద్వారా ఇట్ కమ్స్ అవుట్ ద డ్రైన్ అని అంటారు, అంటే బయటకు పోతున్న వాటర్ అంటారు. అప్పుడేమవుతుందండి, ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇంక్రీజ్, ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ మూవ్ డౌన్వర్డ్, ద లెంత్ ఆఫ్ ది పెండులమ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్, ద లెంత్ ఆఫ్ ది పెండులమ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్. So length of the pendulum is also increase, time period is also increase, loss of time అని చెప్పవచ్చు. సో ఇలా ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువగా మనకి లాజికల్ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగే అవకాశం ఉందండి. సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ T = L/G అన్నాడు, అంటే లెంత్ మీద డిపెండ్ అయ్యింది. సో సెకండ్ పెండులం అయితే L వాల్యూ 2 అండి. సో L వాల్యూ 100 సెంటీమీటర్స్ అండి, T వాల్యూ 2 అండి, T వాల్యూ 2 అని వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ పెండులం అనేటువంటిది ఆసిలేట్ అవుతుంది అర్థం ఏంటి, యాక్సిలరేషన్ టు గ్రావిటీ G ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది అనుకోవచ్చు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ ఉన్న సరే ఆసిలేట్ అవుతుందంటే ఏదో ఫీల్డ్ ఉన్నట్టే కాబట్టి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెండులం అనేటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది అనుకుందామండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆసిలేట్ అవుతుంది. ఎలాగా, ఆపోజిట్ టు ది G, అంటే Gకి రివర్స్లో ఉందన్నమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్. Gకి రివర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు అప్పుడు టైం ఎలా ఉంటుందంటే T = 2π√L/G × QE/M. Q అంటే ఛార్జ్ ఆఫ్ ది పెండులం, అది మీద ఫామ్ అవుతున్న ఛార్జ్. E అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. M అంటే మాస్ ఆఫ్ ది బాబ్. సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది G మీద ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది సేమ్. సో QE/M. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L = అంటే లెంత్ అన్నాం, L = ఇన్ఫినిటీ డిస్టెన్స్ తీసుకుందాం, ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే మనం మెజర్మెంట్ చేయాలన్న డిస్టెన్స్ ఉంది. అప్పుడు టైం పీరియడ్ ఎంత వస్తుంది, టైం పీరియడ్. సో టైం పీరియడ్ T = 84.6 మినిట్స్ మాత్రమే వస్తుంది, 84.6 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఓకేమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ L = R అండి, L = R అంటే ద రేడియస్తో కంపేర్ చేసుకుందాం, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అండి, ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. సో L = R అనుకుందాం. సో ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత అండి, 6400 కిలోమీటర్స్, 6400 కిలోమీటర్స్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో L = R అయినప్పుడు అంటే L వాల్యూ 6400 కిలోమీటర్స్ తీసుకున్నప్పుడు సో టైం పీరియడ్ ఎంత వస్తుంది, టైం పీరియడ్ 1 అవర్ వస్తుంది, 1 అవర్ వస్తుంది చెప్పచ్చు. దాన్ని మనం పోలార్ శాటిలైట్స్ అంటాం, పోలార్ శాటిలైట్స్. ద టైం పీరియడ్ ఆఫ్ ది పోలార్ శాటిలైట్స్ ఈజ్ 1 అవర్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఇంకా మనం ఇక్కడ T = 2π√R/Gలో R/2Gలో R వాల్యూ Lగా తీసుకుంటే 1 అవర్ వస్తుంది. సో ఇంకా రకరకాల టైం పీరియడ్స్ ఉంటాయండి మనకి. ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సో T = 2π√L/G cos θ అన్నాడు. అంటే ఇంక్లైన్ ప్లేన్లో అంటే కారులో పెండులం ఉంది అనుకున్నాం, ఒక కారులో ఒక పెండులం ఉంది, ఒక కారులో ఈ కారులో పెండులం ఉన్నప్పుడు అది కారు మూవ్ అవుతున్నప్పుడు, టర్న్ అవుతున్నప్పుడు లేదా హైట్ నుంచి డౌన్ అవుతున్నప్పుడు ఈ పెండులం క్లాక్ ఆటోమేటిక్గా ఆసిలేట్ అవుతుంది అన్నమాట. ఇలా ఆటోమేటిక్గా ఆసిలేట్ అవుతుంది. అంటే కారు నార్మల్గా వెళ్ళినప్పుడు ఒకలా ఆసిలేట్ అవుతుంది, డౌన్ అయినప్పుడు ఒకలా ఆసిలేట్ అవుతుంది కాబట్టి. సో అటువంటి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఏవి, T = 2π√L/G cos θ. తేడా ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో తేడా వాళ్ళు తెస్తే చాలు, దాని ప్రకారం కట్టచ్చు. లేదా T = 2π√L cos θ/G. కోనికల్ పెండులం అండి. కోనికల్ పెండులం అంటే ఏంటి, కోనికల్ అంటే ఎలా ఆసిలేట్ అవుతుంది పెండులం, ఎలా ఆసిలేట్ అవుతుందండి. కోనికల్గా మీన్స్ ఇట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ అండి ఇది. ఎలా అయితే కోనికల్, సో కోనికల్గా ఆసిలేట్ అవుతుంది చెప్పచ్చు. అలా కాకుండా T = 2π√I/mgl అంటే ఇనర్షియా.
ఇనర్షియా అని తీసుకున్నాను. ఏంటి ఇనర్షియా? ఎం అంటే మాస్ ఆఫ్ ది రాడ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది రాడ్. అంటే థ్రెడ్ కాకుండా రాడ్ తీసుకున్నప్పుడు టైం పీరియడ్ విధంగా తీసుకుంటాం. ఓకేమ్మా. సో అలాగే టీ ఈక్వల్ టు 2 I/C అంటే మన ఎంసీజీలో మూవింగ్ కాయిల్ గాలన్మీటర్లో ఇనర్స్ ఆఫ్ ది ఫాస్ఫరస్ బ్రాంచ్ వైర్కి తీసుకుంటాం ఐని, సి అంటే కాన్స్టెంట్గా తీసుకుంటాం. అలాగే ఆ మెటీరియల్ ఇచ్చినప్పుడు, ఆ స్ప్రింగ్ కాన్స్టెంట్ మెటీరియల్ ఇచ్చినప్పుడు టీ ఈక్వల్ 2/ml/y అని రాస్తాం. ml/y. సో y అంటే యంగ్స్ మాడ్యులస్, ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది వైర్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వైర్, ఎం అంటే మాస్ ఆఫ్ ది వైర్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకి అన్ని రకాల కాన్సెప్ట్లో క్లియర్గా ఒక ఫార్ములా వైజ్ తీసుకోగలిగితే ఇదంతా ఎన్ని మన మైండ్లో ఉంటే మనం ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఓకేమ్మా. ఒకసారి చూసుకోండి, ఒకసారి మైండ్లో పెట్టుకోండి జాగ్రత్తగా.